హలో అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మీ ముందుకి ఒక ట్రెడిషనల్ నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసా. అది ఏంటంటే చికెన్ అండ్ చిక్కుడుగాయ కాంబినేషన్లో కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, చేయడం చాలా చాలా ఈజీ, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సో ఈ వింటర్ సీజన్లో కనుపు చిక్కుడుగాయలు అవైలబుల్ ఉంటే తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీరే అంటారు చాలా బాగుందని. సో దీనికోసం ఒక మందపాటి గిన్నెను పెట్టుకున్నాను నేను. దాంట్లో ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఇక్కడ 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్, అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ వేసుకుని కొంచెం బాగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఒక 1/2 కిలో చికెన్ చిన్నగా కట్ చేసుకున్నది కడుక్కుని వేసుకుంటున్నా, శుభ్రంగా క్లీన్ చేసుకున్నది వేసుకుని దీన్ని కూడా చక్కగా కలుపుకోండి. అలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో చూసారా వాటర్ వస్తుంది. సో అలాగా లిడ్ క్లోజ్ చేసి ఒక 2 minutes కుక్ అవ్వనివ్వండి. సో మీన్ వైల్ చిక్కుడుగాయలు చూసారా ఎంత బాగున్నాయో, వాటిని క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చికెన్లో చూస్తే కొంచెం మగ్గింది కదా చికెన్, కొంచెం వాటర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ స్టేజ్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయలు కూడా వేసేసి ఒక్కసారి అలా కలుపుకోండి. సో మొత్తం బాగా మిక్స్ అవుతుందన్నమాట. చూసారా చిక్కుడుగాయలు, ఈ చిక్కుడుగాయలతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. సో ఇప్పుడు దీంట్లో అలా కలుపుకున్నాక మనకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని ఇంకొకసారి కలిపేసుకుంటే మనకి ముక్కలకి చక్కగా ఉప్పు పసుపు అన్నది పట్టేస్తుంది అనమాట. సో నీళ్లు గట్ట పోయకుండా ఫస్ట్లో కొంచెం లిడ్ క్లోజ్ చేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 to 3 minutes కొంచెం మగ్గనిస్తే చూసారా చక్కగా చికెన్లోంచి వాటర్ రిలీజ్ అయ్యింది, చిక్కుడుకాయ ముక్కలు కూడా చక్కగా మగ్గాయి. ఇప్పుడు మనకి రుచికి సరిపడా కారం కూడా వేసేసుకున్నాను నేను. ఇక్కడ ఒక పెద్ద స్పూన్ కారం వేసుకున్నాను, సరిపోతుంది. సో వేసుకుని దాన్ని కూడా చక్కగా మిక్స్ చేసేసుకోండి. సో చేయడం చాలా ఈజీ అన్నాను కదా, ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పచ్చి మసాలా వేస్తున్నా. ఇదేంటంటే ధనియాలు, జీలకర్ర, లవంగ అండ్ చెక్క పేస్ట్ అనమాట. ఒకవేళ మీకు అవైలబుల్ లేకపోతే చికెన్ మసాలా వేసుకున్న చాలు. సో ఈ మసాలా కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, లేదా చికెన్ ముక్కలు కొంచెం ములిగేంత వరకు వేసుకుని ఒక్కసారి కలిపేసి లిడ్ క్లోజ్ చేసేస్తే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 5 to 8 minutesలో మనకి కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. చూసారా లిడ్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా ఆయిల్ అన్నది పైకి వచ్చింది, తేరింది, కర్రీ కూడా దగ్గర పడిపోయింది. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అండి. చూసారుగా ఎంత ఈజీగా చేయడం, కూడా టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ నా దగ్గర చాలానే ఉన్నాయి, అవన్నీ మీతో త్వరలోనే షేర్ చేసుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.